ఓం శ్రీ మాత్రే నమః. మనం శ్లోకం అర్థంలో సెకండ్ సిరీస్లో ఉన్నాం. ఈరోజు శ్లోకం అర్థం మనం శివుడికి పూజించేసుకున్నాం. ఫస్ట్ శివుడు ఓం నమ శివాయ చేసుకున్నాం. అలాగే ఫస్ట్ పూజించదగిన వ్యక్తి ఆ గణేశుడు శ్లోకం నేర్చుకున్నాం. తర్వాతకి నేర్చుకోవాల్సిన శ్లోకం గురువుని మనం ఈరోజు వీడియోలో గురువు యొక్క స్థానం గురించి మాట్లాడుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం, అలాగే దాని యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే మనకి టీచరే కాదు, మనకి బుక్లో ఉండి పాఠాలు చెప్పే మనిషే వ్యక్తి కాదు, మన మంచి దారిలో మన నడవడికి నడిపించే వ్యక్తిని గురువు కూడా అంటారు కదా. అలాంటి గురువుకి మన భారతీయ సంస్కృతంలో చాలా గొప్ప పేరు ఉంటుంది. ఆయనకి గురువు అంటే తల్లిదండ్రులతో సమానం, మనకి తల్లిదండ్రులతో సమానం గురువు. కాబట్టి ఆయన అలాంటి గురువుని మనం ఎల్లవెల్ల ఆయన ఎప్పుడు తక్కువగా మాట్లాడకూడదు, ఎలాంటి విషయంగా విమర్శించకూడదు గురువుల్ని. కాబట్టి మనం ఈరోజు ఈ శ్లోకం దాని యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, గురువు సృష్టికర్త అయిన బ్రహ్మ లాంటి వాడు. గురువు విష్ణువు, గురువు పరిరక్షకుడు అయిన విష్ణువు లాంటి వాడు. అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర. గురువు శివుడిలాగా మన అజ్ఞానాన్ని తొలగింపజేస్తాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఆ గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే అని. తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువునకు నేను శతకోటి వందనాలు తెలియచేసుకుంటున్నాను అని దీని యొక్క అర్థం. మళ్ళీ ఒకసారి ఆ శ్లోకం చదువుకుందాం వినండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా గురువులందరికీ శతకోటి నమస్కారం, పాదాలకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓం తత్సత్.